ఇక వివరాల్లోకి వెళ్తే పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా అనేక సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగిలి పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవంలో భాగంగా రెండో రోజైన మంగళవారం స్థానిక ప్రతాప్ నగర్ బంతన్ నుంచి ఇంద్రపాలెం జంక్షన్ వరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. డివైడర్లు ఇతర ప్రాంతాల్లో పెరిగిన చెత్తను కలెక్టర్ షాన్మోహన్ సగిలి నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్వయంగా తొలగించి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. మార్గం మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్తాచెదారాన్ని నిర్మూలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రతి నెల చివరి వారంలో సోమవారం నుంచి శనివారం వరకు స్వచ్ఛతా వారోత్సవాల పేరిట వివిధ ప్రాంతాలను శుభ్రం చేసే ప్రక్రియ చేపట్టామని అన్నారు. పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించడం, రోడ్లపై ఉన్న భవన నిర్మాణ సామగ్రిని నిర్మూలించడం, అవకాశం ఉన్న చోట్ల పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం వంటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అన్నారు. అలాగే ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెత్తను కూడా తొలగింపే చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తయారు చేయాలన్నదే ప్రధాన కర్తవ్యమని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు, సేవా సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరి ఇంటి పరిసరాలు వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రధానంగా ఇంటింటికి చెత్త సేకరణలో భాగంగా ఇళ్లకు వచ్చే సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఈఈ మాధవి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, రవివర్మ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. క్లీన్ కాకినాడ అనే ఒక క్యాంపెయిన్ ఒకటి చేపట్టడం జరిగింది. అది ఇవాళ సెకండ్ డే. ఇవాళ మేజర్గా మనం ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ అంటే ఈ రోడ్, ఇది ఏ రోడ్ అంటాం దీన్ని, సామర్లకోట టు కాకినాడ మెయిన్ రోడ్లో ప్రిడామినెంట్గా మనకి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంటే భవనాలు, తర్వాత ఇవి కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైనా వేస్టేజ్ ఉంటే ఇక్కడ ఎక్కువ డంప్ చేయడం జరుగుతుందని గుర్తించడం జరిగింది. సో ఇవాళ అదొక డ్రైవ్ కింద ఈ రోడ్లో ఉన్న కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీయటం, తర్వాత లోకల్గా ఉన్న నాయకులు, తర్వాత ఎన్జిఓస్ కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేస్తే ఇవాళ. సో వాళ్ళ ద్వారా కొంత జనాలకు కూడా కొంత అవగాహన కల్పించేటట్లు ఇలాంటివన్నీ ఇక్కడ వేయకూడదు. మెయిన్ ఎంట్రన్స్ ఇంటూ ద సిటీ అనవసరంగా పాడు చేస్తున్నాం మనం. సో ఆ ఉద్దేశంతో ఇవాళ పెట్టడం జరిగింది. దీనికి కంప్లీట్గా మన మున్సిపల్ కమిషనర్ కాకినాడ, టీమ్, అడిషనల్ కమిషనర్ అందరూ ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ చేసుకొని విత్ కంప్లీట్ మెషినరీ ఇవాళ ఉండడం జరిగింది. ఇది కంటిన్యూస్గా నెక్స్ట్ 4-5 డేస్ కూడా చేస్తాం. సో ఎవ్రీ వీక్ ఇలా రిపీటెడ్గా చేస్తుంటే కొంత అవగాహన వస్తుందని ఒక ప్రయత్నం, ఒక నమ్మకం. సో చూసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాం. చెప్పిన తర్వాత ఇంకా యాజ్ పర్ యాక్ట్ మనం ఏం కేసెస్ పెట్టాలో అది కేసు పెడతాం.